కలియుగ వైకుంఠం తిరుమలేశుడికి అనునిత్యం ఉత్సవాలు జరుగుతున్నా రెండు సందర్భాలు మాత్రం ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. వాటిలో ఒకటి అత్యంత వైభవోపేతంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు కాగా, మరొకటి వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అయితే చాలా మంది భక్తులకు తెలియని, గమనించని విషయం ఒకటుంది. అదే తిరుమలలో అసలు ఉత్తర ద్వార దర్శనమే లేకపోవటం. వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని పురాణ గాథ. కానీ తిరుమలలో మాత్రం అలాంటి ప్రత్యేకత కనిపించదు. ఎందుకంటే ఇక్కడ శ్రీవారు తూర్పు అభిముఖంగా కొలువై ఉండటమే అందుకు కారణం. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలకు వెళ్లిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని ఆనంద నిలయ ప్రాకారంలోకి ప్రవేశిస్తారు. ఎప్పటిలాగే తొలుత శ్రీవారిని దర్శించుకుంటారు. అంటే ఇది నిత్య దర్శనమేనన్నమాట. ఆ తరువాత ద్వారపాలకుడైన జయుడు ఉన్న వాకిల నుంచి బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన తరువాతే ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఆనంద నిలయ ప్రాకారానికి కుడివైపున ఉన్న వైకుంఠ ద్వారం అనే ప్రదక్షిణ మార్గంలోకి భక్తులను పంపిస్తారు. ఏడాదికి 2 రోజులు మాత్రమే తెరిచే ఈ వైకుంఠ ద్వారం సైతం తూర్పు అభిముఖంగానే ఉంటుంది. అందుకే ఈ వాకిలికి ఉత్తర ద్వారం అని కాకుండా వైకుంఠ ద్వారం అనే పేరుంటుంది. ఈ వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్లిన భక్తులు అంతరాలయ ప్రదక్షిణం చేసుకుని హుండీకి పక్కగా ఉన్న మరో వాకిలి నుంచి బయటకు వస్తారు. అంటే ఇది ఉత్తర ద్వార దర్శనం కాదు, కేవలం వైకుంఠ ద్వార ప్రదక్షిణం మాత్రమే. ఈ వాకిలి గుండా లోపలికి వెళ్లిన భక్తులు అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. అద్భుతమైన పుష్పమాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన ఈ ద్వారం గుండా వెళితే సాక్షాత్తు వైకుంఠంలోనే నడయాడుతున్నామా అనే అనుభూతి భక్తులకు కలగక మానదు. అదీ కాక ఈ వాకిలి గుండా ప్రదక్షిణ చేసిన వారికి సర్వాభిష్టాలు నెరవేరుతాయనే నమ్మిక ఉంది. అందుకే తిరుమలలో ఉత్తర ద్వారం లేకపోయినా వైకుంఠ ఏకాదశి దర్శనానికి అంతటి ప్రశస్తి.